సుమిత్ర దీప దగ్గరికి వచ్చి ఇక మీదట నువ్వు మా ఇంటికి పనులకి రానవసరం లేదు, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. ఇంకా దానికి దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదు నేను మా బావ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న ఏమో, చూసారా దీప మాటలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు బావను కూడా పనిలో నుండి తీసేస్తాము, వాళ్ళిద్దరూ చక్కగా ఉండొచ్చు ఇంట్లో అనుకుంటుంది అంతే అని అంటూ ఉంటుంది. ఇంకా దీప ఏమో, నేను అలా మాట్లాడలేదు, బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అంటున్నాను అంతే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా సుమిత్ర శివనారాయణ వాళ్ళు మాత్రం, మీరు ఏం డిసైడ్ అవుతారో అవ్వండి, మీకు నచ్చినట్లుగా చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక అనసూయ మాత్రం, నీ మంచి కోసమే కదే చెప్తున్నారు దీప, అక్కడికి వెళ్ళకపోతే సరిపోతుంది కదా, కార్తిక్ బాబు ఒక్కడు వెళ్తాడు, అంతలో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా దీప మాత్రం, లేదు నేను వెళ్ళాలి, బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అనసూయ చాలా కోపంగా, అదేంటే కడుపుతో ఉన్న వాళ్ళందరూ తన భర్తలే అంటుకుని ఉంటారా ఏంటి, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకే నీ మంచి కోసమే అందరూ చెప్తున్నారు, అలాగే డాక్టర్ కూడా చెప్పింది కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా గ్యాప్ ఉంది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చెప్పింది కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కసురుకుంటూ ఉంటుంది. ఇక దీపాయనేమో వినకుండా, లేదు నేను బావతోనే ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక కాంచనకి చాలా కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు దీప, అసలు నీకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టమా లేదా, నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు అవసరం లేదేమో కానీ మాకు చాలా అవసరం, నా ప్రతిరూపం ఎలా అయితే నా కొడుకు వచ్చాడో, నా కొడుకు ప్రతిరూపం కూడా నీ కడుపులో పెరుగుతుంది, అది అలాంటప్పుడు అది నాకు చాలా ముఖ్యం, నా మాట విని మర్యాదగా ఇక్కడ ఉంటే సరే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి దీప మీద కోప్పడుతూ ఉంటుంది. ఇక దీప కార్తీక్ వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మా పిన్ని జ్యోత్స్న అసలే నీ మీద కోపంగా ఉన్నారు, ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి అంటూ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోకి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు, నేను చెప్తున్నాను కదా అని చెప్పి చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది కాంచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.